అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. వృషభ రాశి వాళ్ళందరికీ 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు ఈ వారం వార ఫలాలు ఎలా ఉందో చూద్దాం. శుక్రుడి యొక్క స్థితి మకర రాశిలో సంచరిస్తున్నాడు. మకర రాశి అంటే శుక్రుడికి చాలా ఇష్టమైనటువంటి రాశి, శని యొక్క ఇల్లు అన్నమాట. అక్కడ శుక్రుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాడు. అలాగే వృషభ రాశికి అది భాగ్యస్థితి అవుతుంది, 9వ ఇల్లు కాబట్టి అనేక రకాలలో సంతోషంగా ఆనందంగా మనసుకు తృప్తిగా, అబ్బా ఈ జీవితం హ్యాపీగా ఉంది, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అన్న తృప్తి అనేది మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకు ఈ వారం అంతా ఉంటుంది. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మాండంగా ఉందన్నమాట. మరి ఈ వారంలో మీరు చేయాల్సిన పనులు, అనేక శుభకార్యాల్లో పాల్గొనడం, విందులు వినోదాలు అన్నీ బాగుంటాయి కదా. మీరేం చేయాలంటే శుక్రగ్రహానికి మాత్రం ప్రత్యేకంగా రోజు 20 సార్లు జపం చేసుకోవటం. శుక్రుడి రాయి ఉంటుందండి, ఓపెల్ అని చెప్పి 20,000 జపాలు ఉంటాయి. దానికి మా దగ్గర దొరుకుతుంది. అది దాన్ని చూపుడు వెలికి ధరించి శుక్రమంత్రాన్ని రోజు చదవటం వల్ల కూడా మీకు ఎన్నో లాభాలు, లక్ష్మీ అమ్మవారిని కొలవటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎన్నో మంచి జరుగుతాయన్నమాట. ఈ వారమంతా కూడా విందులు వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా ఉంటారు. ధన ఆదాయం చూసుకుంటే ఈ వారం చాలా బాగుంది. సంతోషమైనటువంటి వాతావరణంలో కుటుంబం ఉంటుంది. చదువుల్లో పిల్లలు ఫస్ట్ ర్యాంకులో ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అనేది శుక్ర శనివారాల్లో బాగున్నాయి. అంతవరకు పెద్ద సహకారాలు ఉండవు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏది కొనడానికి అనుకూలంగా లేదు. మరి కొనాలి అంటే ఖచ్చితంగా మీ జాతకం తెలుసుకోవాలి. మీ జాతకంలో గ్రహస్థితి బాగుండి దశ అంతర్దశ బాగుంటే కొనటంలో తప్పు లేదు. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య పెద్ద ఇష్యూస్, గొడవలు ఉండవు. ఆల్రెడీ చిన్న చిన్న గొడవలు ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువగా గొడవలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ జనరల్గా అయితే బాగానే ఉంటారు. అయితే పార్ట్నర్షిప్ కలిసి రాదు ఈ వారం. పెళ్ళి కాని వాళ్ళకి కొంత సమయం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి టైం పడుతుంది. ముఖ్యంగా అదృష్టం ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఒక అదృష్టం కాదు, రెండింతల అదృష్టం అనమాట. ఆల్రెడీ శని మీకు అదృష్టాన్ని ఇస్తుంటే శుక్రుడు దాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు, వాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తులు, ధైర్యం అంతా బాగా వస్తుంది. ఉద్యోగంలో మంచి పొజిషను, మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలదే కాదు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం అని కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఆ వ్యాపారంలో మంచి దక్షత చూపిస్తారు. వ్యాపారంలో మంచి తెలివితేటలు ప్రదర్శింపజేస్తారు. కష్టపడి బాగా అభివృద్ధిలోకి వచ్చే సమయం అన్నమాట. ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఖర్చు పెట్టాలన్నా కూడా మీ వల్ల కాదు, మీరు బయటికి పోయి ఖర్చు పెట్టలేని పరిస్థితి కుజుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. మీరందరూ కూడా మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి కోసం ఈ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారా మీతో 20 నిమిషాల జాతకం చెప్పడం, అలాగే పరిహారాలు చెప్పి మీకు 50 పేజీల జాతకాన్ని పంపడం జరుగుతుంది. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.